ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గవర్నెన్స్ 2025 సమిట్ను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో నుంచి మరియు దేశ విదేశాల నుంచి ఐటీ నిపుణులు మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులు, మేధావులు మరియు వివిధ రంగాలలో ఉన్న దిగ్గజాలు ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరవుతా ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గవర్నెన్స్ సంచలనాత్మకంగా ఒక అడుగు ముందుకేసిందని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గవర్నెన్స్ 2025 అవగాహన సదస్సులో భాగంగా ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈరోజు హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో ఉన్న ట్రైడెంట్ హోటల్లో అంగరంగ వైభవంగా ఏర్పాటు చేయడం నిజంగా ఒక గొప్ప విషయం అని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఈరోజు ప్రస్తుత జనరేషన్లో ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించే మనం మాట్లాడుకుంటున్నారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఎక్కడైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నారు. మనందరికీ తెలిసిన విషయమే. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమాజంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ఒక బలమైన శక్తి అని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషి మనుగడలో, మానవ జీవితంలో సులభతరం చేయడానికి అత్యద్భుతమైన ఒక ఆయుధం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు అన్ని రంగాలలో వ్యాప్తి చెందడము, అన్ని రంగాలలోకి దూసుకుపోతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వివిధ రంగాలలో అవకాశాలు కూడా వస్తున్నాయి. మరియు వైద్య సేవలలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నారు, మనందరికీ తెలిసిందే. అంతేకాదు ఈరోజు ముఖ్యంగా ప్రపంచ దేశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకుంటూ దూసుకుపోతున్న దేశాలలో కోవలో భారతదేశం కూడా ఉంటుందని మోడీ గారు చెప్పారు, మనందరికీ తెలిసిన విషయమే. ఈరోజు ముఖ్యంగా సాంకేతిక మనిషి జీవితాన్ని మారుస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమాజాన్ని మారుస్తుందని, సాంకేతికలో ఒక విప్లవం సింబల్ విప్లవమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనందరికీ తెలిసిందే. ఉదాహరణ రాష్ట్రంలో, దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతూ, ఉదాహరణ కేరళ రాష్ట్రంలో ఒక కేసు సాల్వ్ కాని పరిస్థితి. ఆ రాష్ట్రంలో వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వాడి ఆ కేసును సాల్వ్ చేశారంటే ఆర్టిఫిషియల్ గొప్పతనము, ఆర్టిఫిషియల్ యొక్క ఎంత గొప్పదో ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సిన సందర్భం ఉన్నదని. అలాగే ఒక కాయిన్ కు రెండు వైపులా బొడుసు బొమ్మ ఉన్నట్టుగా చెడును కూడా వాడుతా ఉన్నారు. ఉదాహరణ అమ్మాయిల ఫోటోలు, అందమైన అమ్మాయిల ఫోటోలను మార్ఫింగ్ చేస్తూ చేస్తున్న విషయమే. అలాంటి వారి విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, దేశ ప్రభుత్వం కావచ్చు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భం కూడా ఉన్నది. మంచికి ఉపయోగిస్తే అద్భుతాలు, మంచికి ఉపయోగిస్తే వండర్స్ క్రియేట్ చేయడానికి ఒక అద్భుతమైన మేధస్సు మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తున్నా. ఈరోజు కంప్యూటర్స్ మనిషి యొక్క మేధస్సుకు సమానంగా పనిచేసేదే ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనందరికీ తెలిసిందే. వివిధ రంగాలు, ఐటీ రంగాలే కాకుండా అన్ని రంగాలలో, రిటైల్స్, డిజిటల్స్ అన్ని రంగాల్లో దూసుకుపోతా ఉంది మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంతేకాదు ఈరోజు ముఖ్యంగా మనందరికీ తెలిసిందే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎంత ముందుకు దూసుకుపోతుందో మనందరికీ తెలిసిందే. ఈరోజు కర్ణాటక రాష్ట్రంలో కూడా అత్యద్భుతంగా భారత్ లైట్ హౌస్ వాళ్ళు అసోసియేట్ అవడం ఒక గొప్ప విషయం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పెట్టడం అనేది నిజంగా మన అదృష్టంగా భావించాలని తెలియజేస్తూ ఒకసారి చప్పట్లు కూడా కొట్టాల్సిన సందర్భం ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అండగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు డేటా విశ్లేషణ కావచ్చు, నిర్ణయ అధికారాలు తీసుకోవడంలో కావచ్చు ఆర్టిఫిషియల్ అత్యద్భుతంగా పనిచేస్తా ఉంది. ఒక మంచి ఒక లైన్ నువ్వు కొడితే దానికి సంబంధించిన రిపోర్టు విత్ ఇన్ సెకండ్లలో వస్తుంది. అంటే ఎంత దూసుకుపోతున్నాము ఈ రోజు టెక్నాలజీలో అర్థం చేసుకోవాల్సిన సంబంధం ఉన్నది. రానున్న రోజులలో టెక్నాలజీ ఈజ్ కేర్ ఆఫ్ భారత్గా మనం నిలిచిపోదామంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అద్భుతంగా వాడాలని, దాన్ని మంచిగా ఉపయోగించాలని తెలియజేస్తా ఉన్నాను. ఇంత మంచి అవకాశం, నేను దీనిలో భాగస్వామ్యం, నేను దీనిలో సమన్వయకర్త కావడం నిజంగా ఒక గొప్ప విషయం. అంతేకాదు భారత్ లైట్ హౌస్ ఈజ్ కొలాబరేటెడ్ విత్ ద జెనిసిస్ ఇన్ఫో ఎక్స్ విచ్ ఈజ్ హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో. జెనిసిస్ ఇన్ఫో ఎక్స్ అనేది అత్యద్భుత టెక్నాలజీ వాడుకోవడంలో నెంబర్ 1 సంస్థ. దానికి అడ్వైజర్ గా ఉండడము ఆ అధినేత వినయ్ గారు కూడా తన దూకుడు మనం చూస్తా ఉన్నాము. అన్ని ఎక్కడి నుంచి, ఏ రాష్ట్రం నుంచి వచ్చిన ప్రాజెక్ట్ ని ఇక్కడ తన అధీనంలోకి తీసుకొని చేస్తా ఉన్నాడు. నిజంగా ఇది ఒక గొప్ప విషయం. ఇప్పుడు మన సిఇఓ గారు మాట్లాడతారు. Kumaraswamy garu, thank you for the wonderful introduction and the power of artificial intelligence. So with my 18 years of experience in the e-governance, handling e-governance in the past 18 years, so this is a step
towards the future, neural AI governance, which we are inaugurating today at Telangana Trident, Hyderabad. So we all welcome you to be a part of it. So we will taking this to the next journey towards where we are planned. Our nation has planned to become by 2047 developed. భారత్ లైట్ హౌస్ ఈ రోజు అత్యంత ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్లోని ట్రైడెంట్ హోటల్లో ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గవర్నెన్స్ విత్ 2025 సమ్మిట్ను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి దేశ విదేశాల నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మేధావులు, నిపుణులు, ఐటీ నిపుణులు మరియు ప్రముఖ కంపెనీ అధినేతలు వస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా సోమాజిగూడలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మనందరికీ తెలిసిందే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అద్భుతాలు క్రియేట్ చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వండర్స్ క్రియేట్ చేస్తుంది. మనందరికీ తెలిసిందే ఈరోజు ఆర్టిఫిషియల్ గవర్నెన్స్ 2025 అనేది సంచలనాత్మకంగా క్రియేట్ చేయబడుతుంది. మనందరికీ తెలిసిందే ఈరోజు సాంకేతిక మన జీవితాలను మారుస్తుంది మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది సమాజంలో మారుస్తుంది అని తెలియజేస్తున్నాను. సామాజిక ఈ యొక్క సాంకేతిక విప్లవమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అన్ని రంగాలలోకి వ్యాప్తి చెందడం వల్ల అనేక రంగాలలో కూడా మరియు విద్య, ఉద్యోగ అన్ని అవకాశాలు కూడా వస్తూ ఉన్నాయని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వైద్య సేవలలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను అద్భుతంగా వాడుతూ ఉన్నారు. మనందరికీ తెలిసిందే ఈరోజు ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో అత్యంత సాల్వ్ కాని ఒక కేసును ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాడి వాళ్ళు సాల్వ్ చేశారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క గొప్పతనం ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. రానున్న రోజులలో మన భవిష్యత్తును శాసించేదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, మనం ఎంతో అడ్వాన్స్డ్గా ముందుకు పోవడానికి కావాలి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడాలని తెలియజేస్తున్నాను.